బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొంతా తుఫాను బీభత్సం సృష్టించింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్, రైతునగర్ గ్రామాలలో వరి ధాన్యం తడిసి ముద్దైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే దశలో అకాల వర్షాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. భారీ వర్షాలతో చాలా చోట్ల ధాన్యం మొలకెత్తి రైతులను కంటతడి పెట్టిస్తుంది. అకాల వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. 20% తేమ ఉన్నా కొనుగోలు చేయాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. రైతులు ఎంతో కష్టపడి పండించినటువంటి పంట అకాల వర్షాల వల్ల పూర్తిగా తడిచిపోయి, అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఒకసారి తుఫాన్ ప్రభావం వల్ల కూడా ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. కొనుగోలుకు వచ్చినటువంటి సమయంలో పూర్తిగా తడిచిపోయిన ధాన్యం రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాం, మాయిశ్చర్ లేకుండా మరి నల్లగున్న మొలకలు వచ్చినా గతంలో కొనుగోలు చేశారు, అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. రైతులు ఎంతో కష్టపడి పండించినటువంటి నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని పలు మండలాలలో వరి ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యానికి, ఎండు ధాన్యానికి ఒకే రేటు పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్పల్లి, సిరికొండ, మోపాల్ మండలాలలో అకాల వర్షం నిండా ముంచింది. చాలా చోట్ల ధాన్యం మొలకెత్తి రైతులను కంటతడి పెట్టిస్తుంది. అన్నదాత కొంప ముంచింది రాకాసిలా వచ్చిన మొంతా తుఫాన్. ఒక్క రోజులోనే రైతన్న నోట్లో మట్టి కొట్టిపోయింది. ఆరుగాలం కష్టపడి చేతికొచ్చిన వరి ధాన్యాన్ని రోడ్డుపై ఆరబెట్టిన వరి ధాన్యం తన కళ్ల ముందే వరదలో కొట్టుకుపోవడంతో 2 చేతులతో ఏడుస్తూ ఒడిసిపడుతూ మహిళా రైతు రోధిస్తున్న ఘటన అందరినీ కలిచివేసింది. నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన వర్షానికి వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగిపోయింది. కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. కోయని వరి పంట ఈదురు గాలులకు నేలవాలింది. మండల కేంద్రంలో నిన్న కురిసిన ముంతా తుఫాన్ కారణంగా క్షేత్రస్థాయిలో సేకరించడం జరిగింది. అంటే వరి పంట నష్టం జరిగింది. దీనిలో భాగంగా మొత్తం 250 మంది రైతులు 950 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అలాగే కళ్ళాలలో ఉన్న ధాన్యం కూడా కొంతవరకు తడవడం జరిగింది. ఇందులో వచ్చేసి 200 మంది రైతులు 1500 క్వింటాల వరకు వరి ధాన్యం తడవడం జరిగింది. గత 2-3 రోజుల కింద వాతావరణ హెచ్చరికల ప్రకారం రైతులకు ముందుగానే టార్పాలిన్లతో కుప్పలు కోసిన ధాన్యం కప్పుకోవడం చెప్పడం జరుగుతుంది. గరిబోలం ఉన్నాం సారు, గుడిసాను ఉన్నాయి సార్, మాకు ఏం లేదు. ఇప్పుడే ఈవిడ చేసినాం ఆ పంట. బాగా ఘోరంగా ఉన్నాయి సార్, మాకు ఘోరంగా ఉన్నది. మాకు ఇంటికి అసలు ఏం లేదు, మాకు గుడిసాను ఉన్నది. ఇప్పుడిప్పుడే కొంత రిగ్గు వేపించుకున్న బోరు ఇప్పుడే వేసుకున్నాం. కౌలు రైతును మామూలుగా నేను 5-6 సంవత్సరాల నుంచి కౌలు రైతుగా చేస్తాను. ఇది అకాల వర్షం రాత్రి వచ్చింది, కుప్పలు చేసినవి కూడా కొట్టుకపోయింది. ఇప్పటిదాకా ఈ గంగర మందల ఒక కాంట కూడా చాలగాలేదు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఇలా ఒక కౌలు రైతుని నేను 1,20,000 రూపాయలు లాస్ అయినా అంటే నేను కౌలేం కట్టి ఇవ్వాలా? ఈ గవర్నమెంట్ నాకు ఏం ఆదుకున్నది లేదు. ఇదివరకు బోనస్ అన్నారు, బోనస్ కూడా రాలేదు పోయిన సంవత్సరంది. ఇప్పటిదాకా నేను 6 కాలం పండించిన పంట అంతా పోయింది. ఇప్పుడు నేను కౌలులకి ఏమి ఇవ్వాలా, పిల్లలకి ఏం పెట్టాలా? ఇప్పుడు నేనేం బతకాలా? మళ్ళీ 1 సంవత్సరం జీతం ఉండాలని ప్రభుత్వం ఏదన్నా చర్య తీసుకొని మాకు ఆదుకుంటారని ఆశిస్తున్నా, అంతే. ఎవరిని విమర్శించేది లేదు. నాకు అది అకాల వర్షం అంతే. భగవంతుడు నన్ను కరుణించకపోయిన దానికి నేను ఎవరిని విమర్శిస్తలేను. కాకపోతే ఏదన్నా ఆదుకుంటారని ఆశతోని
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద ఉధృతి ఉవ్వెత్తున వస్తుంది. వచ్చినట్లుగా దిగువ గోదావరి నదికి ఉరకలేసుకుంటూ ప్రవాహం వెళ్తుంది. 1,10,000 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతుంది. ప్రాజెక్టు 26 గేట్లెత్తి 1,10,000 క్యూసెక్కుల వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుతం 1,091 అడుగుల వరకు పూర్తి స్థాయిలో నీటిమట్టం నిల్వ ఉంది. గోదావరి పరివాహక ప్రాంత గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు హెచ్చరిస్తున్నారు.